బాబాగారు పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటారు? ఏవండి, నాకేమనిపిస్తుందంటే వాళ్ళు అక్కడున్నారు. పదండి వెళ్ళి పట్టుకుందాం. వదలకూడదు. పారిపోతున్నారు. పదండి, పట్టుకోండి. పదండి, వెళ్ళి పట్టుకుందాం. ఓ భాస్కర శాస్త్రి గారు, ఎందుకింత ఆవేశం? వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని వాళ్ళ మీద పగబట్టారా? వాళ్ళిద్దరిని పట్టుకుని బంధించేంత వరకు నేను విశ్రమించే ప్రసక్తే లేదు. ఓ ఆ సకుని బిగుని వదలను పాటిల్ గారు. అయినా వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? పదండి. మీరు అటు వెళ్ళి వెతకండి. మీరు ఇటు వెళ్ళి వెతకండి. వెళ్ళండి, త్వరగా. వెతుకుదాం. వెతకండి. వాళ్ళు నాకు కావాలి. వెళ్ళండి, త్వరగా. వెళ్ళండి. సకు, వాళ్ళందరూ మన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు మనం ఒకే చోట ఉండకూడదు, విడిపోదాం. వాళ్ళు అటువైపు వెతకడానికి వెళ్లారు. మనం కలిసుంటే సులభంగా దొరికిపోతాం. నేను ఒక పని చేస్తాను. నేను వాళ్ళ దృష్టి మళ్లిస్తాను. నువ్వు వెంటనే వెళ్ళిపో, ఇక్కడ ఉండకు. గూడానికి వెళ్ళి గంగింట్లో తలదాల్చుకో, సరేనా? లేదండి, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. అయ్యో సక్కు, వాళ్ళు నన్ను ఏమి చెయ్యరు. వాళ్ళకి నీ మీదే కోపం. నిన్నే వెతుకుతున్నారు. నేను చెప్పేది ఒకసారి విను. చూడు, నువ్వు మాత్రం వాళ్ళ చేతికి చిక్కకు సక్కు. నా గురించి ఆందోళన చెందకు. నువ్వు కూడా క్షేమంగా ఉండాలి కదా. నేను చెప్పినట్టు చెయ్యి. పాండురంగా, ఆయన గారికి ఏ హాని జరగదు కదా. నా భర్తని కాపాడు. నొప్పి భరించలేకపోతున్నాను. దొంగ పట్టుకోండి. పారిపోతాడు, జాగ్రత్త. ఎక్కడికి పోతాడో చూస్తాను. అతను దొరికితే నిజాలు తెలుస్తాయి. శాస్త్రి గారు, ఇందాక మీరు ఇద్దరు ఉన్నారన్నారు. తను ఒక్కడే ఉన్నాడు. సౌకు ఎక్కడుంది? ఎందుకు గడియ పెడుతున్నారు? మీరెవరు? ఎవరో చెప్పండి. గంగ పిన్ని, సకు తల్లి, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు ఈ వేషంలో ఉన్నావు? భయపడకు సకు చెల్లి, నేనున్నాను కదా. ఏం జరిగిందో నాకు చెప్పు. గంగ పిన్ని, సమస్య చాలా తీవ్రమైపోయింది. మా ఇద్దరికి బాగా తెలుసు, ఇదంతా దుష్ట బాబా గారి ప్రణాళిక. నాగోజీ బాబా నా రూపాన్ని ధరించి గ్రామంలో అరాచకాలు చేస్తున్నారు. కానీ నింద మాత్రం నా మీద పడుతుంది. ఆ దుర్మార్గుడు సర్వనాశనం అయిపోవాలి. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లల్ని ఎత్తుకుపోతున్నానని నేరాన్ని నా మీద మోపి గ్రామస్తులు నా కోసం వెతుకుతున్నారు. అందుకే నా భర్త నాకు చెప్పారు, గంగి వాళ్ళ ఇంటికి వెళ్ళమని. ఇప్పుడు గ్రామస్తుల దృష్టి మళ్లించి తర్వాత వచ్చి నన్ను తీసుకువెళ్తానన్నారు. నువ్వు నాకు ఆశ్రయం. నువ్వేం భయపడకు సకు తల్లి, నేనున్నాను కదా. నువ్విక్కడికి వచ్చినట్టు మూడో కంటికి తెలియనివ్వను. నువ్వు అధైర్యపడకు. ఎవరది? నేను బాజాని. మర్యాదగా తలుపు తెరు. లోపల ఎవరున్నారు? నువ్వెవరిని దాచిపెట్టావు?
నిజం చెప్పు గంగి, లేదంటే గూడెం ప్రజలందరినీ ఇక్కడికి తెస్తాను. ఏయ్ బాజా, నన్నెందుకురా బెదిరిస్తున్నావు? నేను నిన్ను నా ఇంట్లోకి రానివ్వను. వెళ్ళి కనిచి. నోర్మోయ్ గంగి, చాలా అతిగా చేస్తున్నావు.